నమస్తే అండి. మరి ఏదైతే కూటమి వచ్చి దాదాపు 50 రోజులైతే పూర్తయింది. ఈ 50 రోజుల్లో ఎటువంటి హామీలు నెరవేర్చారనుకోవచ్చుంటారు? ఎలా ఉంది అసలు ఈ 50 రోజుల పాలన గురించి ఏం చెప్తారు? ఈ 50 రోజుల పాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ దిశగా వెళ్తుందని చెప్పి చెప్తున్నామండి. ఇది వాళ్ళు స్వర్ణయుగం కావాలనుకున్నారో స్వర్ణయుగం దిశగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలను తీసుకెళ్లడంలో ఈ కూటమి సక్సెస్ అయిందని చెప్పి మేము చెబుతున్నాం. అంటే ఇప్పటికీ చూస్తాం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కూడా రాష్ట్రంలో బాగా వివాదాస్పదంగా మారుతూ వస్తున్నాయి రోజు రోజుకి. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినా కానీ పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తుంది అని ఆయన చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఆయన ఈరోజు భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అసలు? వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా భయపడ్డండి. దానికి వాళ్ళ భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దానికి వాళ్ళు ఎక్కడ చూసినా కానీ ఏది చూసినా అన్ని అప్పులమయంగా వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళ తీసుకొచ్చారని చెప్పి దాని మీద వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడే తప్ప ఆయన చేయలేక కాదు చేతకాక కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ రాష్ట్రంలో చాలా చిన్న విషయం అండి. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎలుకలు పడటానికి 1,30,00,000 రూపాయలు ఖర్చు చేశాడంటే మరి రాష్ట్రాన్ని ఏ స్థాయిలో దివాలా తీశాడనేది జనమంతా కూడా తెలుసుకోవాలండి. దానికి నిదర్శనగానే ఇవ్వాల అటువంటి పరిస్థితులకి నిదర్శనగానే ఇవ్వాల ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే తప్ప ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది పెడదామని కానీ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకం చేద్దామని మటుకి ఏమాత్రం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా జనం అయితే ఏదైతే ఆశించారో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం స్వర్ణ యుగంలోకి తీసుకెళ్ళిద్దని చెప్పి ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నాం, హామీ ఇస్తున్నాం. అంటే ఏదైతే ఈరోజు ల్యాండ్ టైటిల్ని రద్దు చేయడం వల్ల రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? అంటే ముఖ్యంగా ఆయన సరిహద్దు రాళ్ళు 75 లక్షల రాళ్ళ విషయంలో 700 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఫోటోలు ఆయన పేర్లు రాయించుకోవడం చూస్తున్నాం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి? వాళ్ళ వాస్తవంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు భయపడటానికి ఈ ఒకటి కాదండి. ఇతడి ఇప్పుడు దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఆయన ఫోటో వేసుకొని సరిహద్దు రాళ్ళు అంటే దాదాపు 70-80 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన కాంచి అనేక రకం మంది వాళ్ళ సరిహద్దు రాళ్ళు వేసుకున్నారు. అది ఏదన్నా ఉంటే పొలాద్దులు కొనుక్కున్నప్పుడు కానీ అదేవిధంగా కొనుక్కున్న వాళ్ళు అక్కడ పిల్లర్ వేసుకోవాలా లేకపోతే పొలం హద్దు రాళ్ళు మారుతున్నాయి అంటే పిల్లర్లు అట్లాంటివి వేసుకుంటారు. అంటే ఒక యజమాని చేసుకునే పని ఈయన పబ్లిసిటీ ప్రచారం కోసం వాళ్ళ రాష్ట్ర ఖజానాకి 700 కోట్ల రూపాయలు బొక్క పెట్టాడంటే ఈ రకంగా ఏదే మన ఎలుకలకి 1,30,00,000 అదేవిధంగా రాళ్ళకి 700 కోట్లు ఇలాగ పోతూ ఉంటే అదేవిధంగా వైజాగ్లో ప్యాలెస్ కడటానికి 700 కోట్ల రూపాయలు దాదాపుగా అక్కడ అవజేసి అదేమంటే ఎవరన్నా వచ్చినప్పుడు చూస్తారని చెప్పి అనే పరిస్థితి వచ్చారంటే వాళ్ళ రాష్ట్రాన్ని ఏ రకంగా దివాలా తీశారనేది వాళ్ళ జలమంతా తెలుసుకోవాలి. దాంట్లో భాగంగానే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఇంత దివాలా తీశారు దీన్ని ఎట్టా సజ్జేయగలుగుతామనే ఉద్దేశంతో అన్నాడే తప్ప జనంకి ఎక్కడ కూడా ఇబ్బంది పెడదామని కానీ అదేవిధంగా వాళ్ళకి నష్టం చేద్దామని మటుకి ఏమాత్రం లేదు. దాంట్లో నిదర్శనగానే వాళ్ళ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వరుసవారీగా వస్తున్నాయి. వాళ్ళ 3,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశారు. ఫస్ట్ తారీఖు కల్లా ఇవ్వాలన్నారు, ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ సూపర్ 6లో బస్ ప్రయాణం కూడా రేపు ఎల్లుండో మొదలుపెట్టే పరిస్థితి. వాళ్ళ స్కూల్ బ్యాగులు కానీ ఈ కానీ అదేవిధంగా విద్యాశాఖలో కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తున్నారు. వాళ్ళ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి వాళ్ళ కొత్త ఉద్యోగాలను కల్పించే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తున్నామండి. అంటే ఇప్పుడు దాదాపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేస్తున్నారు ఇంకా దాదాపు 2 నెలలు అవుతుంది కూటమి వచ్చి ఇంకా హింసాత్మక రాజకీయాలు జరుగుతున్నాయి. టీడీపీ అంటే ప్రభుత్వ పెద్దలు దాదాపు వీళ్ళందరూ అండతోనే టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన నాయకులు వీళ్ళందరూ కలిసి ప్రజల మీద మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు ఏం చెప్తారు? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది వాళ్ళ వైసీపీ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం అండి. ఆ అబద్ధాలను ఇంకా కూడా జనం నమ్ముతారని చెప్పి వాళ్ళ అబద్ధాలు చెప్పే పరిస్థితి. నిజంగానే రోజుకొక కార్యకర్త మీద దాడులు చేస్తుంటే ఈయన బెంగళూరులో 4 రోజులు, హైదరాబాద్లో 4 రోజులు, ఢిల్లీలో 4 రోజులు ఎందుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా నువ్వు నిజంగా కార్యకర్తలకి వాళ్ళ అండగా ఉండాల్సిన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ధర్నాలు పెట్టాడు, ఎంతమందికి ఆదరణ పలకరిస్తానికి వెళ్ళాడు, ఎంతమందిని ఆదుకున్నాడు ఆర్థికంగా రాజకీయంగా అని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నామండి. అంటే నువ్వు మాట మాత్రం చూడటానికి మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా కార్యకర్తల్ని చంపేస్తున్నారని
చెబుతున్నావు. నువ్వు నిన్నగాక మొన్న మాచర్లో ఒకే ఒక సంఘటనకి వెళ్ళావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం నువ్వు ఎక్కడ ప్రజల్లో తిరుగుతానికి కానీ ప్రజలను పలకరిస్తానికి కానీ ఇష్టపడిన పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ యొక్క ఏది కూటమి ప్రభుత్వం మీద అబండాలు వేస్తానికి మాయ మాటలు చెబుతానికి ఇవాళ అన్యాయంగా మా వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి అబద్ధాలు చెబుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. నిజంగానే నిజమైతే నువ్వు ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళావు, ఎంతమంది కార్యకర్తలను ఆదుకున్నావు, ఎంతమందికి భరోసా ఇచ్చావని చెప్పి కూడా నువ్వు అది కూడా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ఓకే సార్, థ్యాంక్ యూ.